ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. భారత్ లో మరోసారి తగ్గే బంగారం ధరలు గత వారం రోజుల నుంచి వరుసగా పడిపోతుంది. గోల్డ్ రేట్స్ ప్రధానంగా ఈ రోజు 710 రూపాయల మేర తగ్గింది. 24 క్యారెట్ల పసిడి ధర 1,56,220 రూపాయలకి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరోవైపు 22 క్యారెట్ల బంగారంపై 650 రూపాయల మేర తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 1,43,200 పలుకుతుంది 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. బంగారం తగ్గినా కూడా వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 10,000 రూపాయలు పెరిగింది కిలో వెండి. 3 లక్షల మార్కును తాకింది కిలో వెండి ధర. వరుసగా పసిడి చమురుకు సంబంధించిన పసిడి ధరలు క్లిష్టంగా అంటే పడిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో వెండి ధరలు మరోవైపు తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ లో సప్లై డిమాండ్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కానివ్వండి, ఇటీవల ప్రధాని మోదీ చెప్పినటువంటి బంగారం కొనొద్దు అనేటువంటి కాన్సెప్ట్ తో బంగారం పైన కొంతవరకు కొనడం తగ్గినటువంటి పరిస్థితులు కానివ్వండి, మొత్తం ప్రభావంతో మాత్రం బంగారం ధరలు కొంతవరకు తగ్గుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా మార్కెట్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,56,220 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,43,200 రూపాయలకి చేరింది. మరోవైపు ఒకేసారి 10,000 రూపాయలు పెరిగింది కిలో వెండి ధర. దాదాపు 3 లక్షలకు చేరువలో కిలో వెండి ధర కనబడుతుంది. ఈ పెరిగినటువంటి ధరలు మరోవైపు తగ్గినటువంటి ధరలు, ఈ మొత్తం అంశాలు మాత్రం ఒకవైపు బంగారం వెండి పోటాపోటీగా పెరుగుతున్నటువంటి వైరంలో బంగారం కొంతవరకు తగ్గడం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, గత కొన్ని రోజులుగా తగ్గుతున్నటువంటి బంగారం ధరలు మనం చూస్తున్నాం, కానీ వెండి ధరలు తారాస్థాయికి పెరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? పూర్తి అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఏ విధంగా కనబడుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఈ బంగారం ధరలకు సంబంధించి మనం అంటే దాదాపుగా ఒక 7-8 నెలల నుంచి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. దీని అంటే పెరుగుతూనే రావడం అనేది ఎక్కువగా జరుగుతూ వస్తుంది. అంటే ఒకప్పుడు 80,000 90,000 ఉన్నటువంటి బంగారం ధర వాళ్ళు 10 గ్రాములు 1,45,000 1,40,000 దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ దుబాయ్ లో ఎగుమతి ఆగిపోవడం, అదేవిధంగా అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడటం, వీటన్నిటి పరిస్థితుల కారణంగా మరింత పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. అదే విధంగా భారత్ లో పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో బంగారం ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు ఇవన్నీ కూడా బంగారం ధర కొంత పెరగడానికి కారణమైంది. అయితే ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనొద్దు, అలాగే ఇంధనాన్ని ఆదా చేయండి, విదేశాలకు వెళ్ళేటువంటి మన ధనాన్ని అంటే డాలర్లను వీటన్నింటినీ కూడా అంటే విదేశీ మారక ద్రవ్యం పడిపోతే మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది, ఆదా చేయండి అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత నుంచి కూడా బంగారం కొనుగోళ్లు అనేవి భారీగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. జ్యువెలరీ షాపుల్లో కూడా కొంత ఆందోళన కనపడుతుంది. ముఖ్యంగా మధ్య తరగతి ఎక్కువగా బంగారాన్ని ఒక ఆస్తిగా పరిగణిస్తూ ఉంటారు. అయితే నిపుణులు మాత్రం ఇదొక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనే మాట ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా చూస్తే మాత్రం బంగారం ధర అనేది ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో బంగారానికి సంబంధించి అంటే ప్రభుత్వాలు మరిన్ని ఆంక్షలు పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల దిగుమతి సుంకాన్ని కూడా కొంత 15% మేర పెంచారు, కానీ బంగారం ధర మాత్రం ఇంకా పెరిగినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. మరి అంటే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. వెండి ధరలు ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు వెంకట్? అంటే ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, లేదా బంగారం లాగా కొంతవరకు అంటే స్వల్పంగా తగ్గేటువంటి సిచ్యువేషన్ ఇప్పట్లో ఏమైనా ఉందనుకోవచ్చు? వెండి ధరకు సంబంధించి మన దగ్గర ఒక ఆస్తి ఉంది అని చెప్పుకోవడానికి తప్ప దానివల్ల పెద్దగా అంటే దానికి రీసేల్ వాల్యూను లేదంటే మార్కెట్ లో ఉండేటువంటి పరిస్థితులు తక్కువ తాకట్టు పెట్టుకోవడానికి కానీ అది పనికిరానటువంటి పరిస్థితి. కానీ దానికి కూడా ధర పెరుగుతోంది. అయితే వెండికి సంబంధించి చూసుకుంటే కొంతమంది దేశంలో వెండి నిల్వలు ఎక్కువగానే ఉన్నాయి అనేది, అంటే వెండిని కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొంటున్నారు. వెండి కూడా రాబోయే రోజులు 6-7 లక్షలకు వెళ్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం ఉంది. కాబట్టి దాని వల్ల కూడా వెండి ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు రాబోయేది పండగ కాలం, రేపు జూన్ తర్వాత నుంచి కూడా శ్రావణ మాసం వస్తే వెండితో ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా కొంత ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. బంగారం ధరలు మాత్రం ఇంకొక 10 రోజుల పాటు కొంత తగ్గేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వచ్చిన వరకు మరింతగా పెరిగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
మొత్తం మీద యుద్ధ ప్రభావంతో ఒకవైపు బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నటువంటి అంశం మనం గతంలో గమనించాం. అయితే కొంతవరకు తాజాగా గత కొన్ని రోజుల నుంచి భారతదేశంలో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు తగ్గాయి. గత వారం రోజుల నుంచి వరుసగా పడిపోతున్నాయి గోల్డ్ రేట్స్. తాజాగా మార్కెట్ లో ఒకసారి మనం గమనించినప్పుడు హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై దేశంలో కీలకమైనటువంటి నగరాల్లో పసిడి ధరలు కొంతమేర తగ్గుతున్నాయి. 710 రూపాయల ధర తగ్గింది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పైన. సో 710 రూపాయలు తగ్గిన తర్వాత తులం బంగారం ప్రెజెంట్ మార్కెట్ లో 1,56,220 రూపాయలకి చేరుకుంది. మరోవైపు 650 రూపాయల మేర తగ్గి 22 క్యారెట్ల బంగారం తులం 1,43,200 రూపాయలకి చేరింది. ఒకవైపు మార్కెట్ లో సప్లై డిమాండ్ కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉండడం, బంగారం పైన పెట్టుబడులు ఎక్కువగా పెట్టేటువంటి అంతర్జాతీయ పరంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం చాలా స్పష్టంగా పడి బంగారం ధరలు తారాస్థాయికి చేరిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ గత కొంతకాలంగా భారతదేశంలో వరుసగా ఈ వారం రోజుల్లో బంగారం ధరలు కొంతవరకు తగ్గుదల చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బంగారం పైన దిగుమతి సుంకాన్ని పెంచినటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే సుంక భారం కూడా బంగారం కొనాలి అనేటువంటి ఆసక్తి చూపినటువంటి వారిపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరోవైపు బంగారం కొనొద్దు అనేటువంటి అంశం పొదుపు సూత్రాలను కూడా భారత ప్రధానమంత్రి ఇప్పటికీ చెప్పినటువంటి నేపథ్యం, దేశవ్యాప్తంగా ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో బంగారం కొనాలి అని ఆసక్తి చూపిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా కొంతమేర కంట్రోల్ అయినటువంటి పరిస్థితి. పెట్టుబడిగా బంగారం పెట్టాల్సినటువంటి సరైనటువంటి సమయం ఇది కాదు అనేటువంటి ఆలోచన ప్రజల్లో కొంతవరకు పెరిగిందనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇప్పట్లో తగ్గినా మళ్ళీ బంగారం ధరలు పెరుగుతాయి అనేది మాత్రం అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు బంగారంతో పాటుగా పెరిగినటువంటి వెండి ధరలు ఇంకా తారస్థాయికి చేరుతున్న పరిస్థితులే మనం చూస్తున్నాం. బంగారం తగ్గిన భారీ స్థాయిలో వెండి ధరలు కనబడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 10,000 రూపాయల కిలో వెండి ధర పెరిగిందంటే తాజాగా ఇప్పుడు 3 లక్షల మార్కును కూడా కిలో వెండి ధర క్రాస్ అయినటువంటి పరిస్థితి. ఇంకా వచ్చేటువంటి ఫంక్షన్లు కానివ్వండి లేదా శుభకార్యాలు కానివ్వండి, ఇలాంటి మంచి ముహూర్తాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరింత వెండి బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందనేది మాత్రం అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. అయితే చూడాలి ఎంత మేరకు బంగారం ధరలు ఇంకా తగ్గొస్తాయా లేదా మళ్ళీ ఊపందుకునేటువంటి అవకాశం కనబడుతుందా. పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వారు కొంతవరకు ఆచితూచి వ్యవహరించాలనేది మాత్రం ఆర్థిక విశ్లేషకుల యొక్క అభిప్రాయం.